ఓం గం గణపతయే నమః. ఓం భాగర్థావివ సంపృక్తో భాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మే మాసంలో ముఖ్యంగా కన్యారాశి, ఈ కన్యారాశి వారికి ఈ యొక్క మే మాసంలో గనక గ్రహాల యొక్క స్థితిగతుల్ని మనం గమనించినట్లయితే కనుక వీరికి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు మే 15వ తేదీ వరకు కూడా అఖండమైనటువంటి కుటుంబ ఆరోగ్య స్థితులని, కుటుంబంలో వీరికంటూ ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్స్ ని కనబరుస్తూ వీరికి ఉన్నతమైనటువంటి అవార్డులు ఇవ్వటం, చేసేటటువంటి వృత్తిలో వీరికంటూ ఒక స్థానం, సముచిత స్థానం ఏర్పడటం, కీర్తి ప్రతిష్టలతో పాటుగా కుటుంబ సుఖ సౌఖ్యాదులు, సరైనటువంటి సమయంలో మృష్టాన్న భోజనాదులు గృహంలో లభించటము, కుటుంబ సభ్యుల్లో ఎన్నో రకాలైనటువంటి ఆనందాలు నింపడానికి వీరు చేసే ప్రతి ప్రయత్నము లాభం కలగటం, అట్లాగే కుటుంబంలో సుఖ సౌఖ్యాదుల కోసము, వారి యొక్క మెప్పు కోసము వీరికి ఉన్నటువంటి ఆర్థిక లాభాలని పక్కన పెట్టి వారి కోసము గృహ ఉపకరణమైనటువంటి ఎన్నో వస్తువులను కొనటం, బంగారము, వెండి ఇలాంటి ఆభరణాలను చేసి గృహంలో వారికి సమర్పించటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి విశేషాలు కన్యారాశి వారికి శుక్ర భగవానుడు మే 10 వరకు కూడా చాలా అనుకూలంగా ఇస్తున్నాడు. మే 15వ తారీఖు నుంచి ఈ శుక్రుడు 10వ స్థానంలో ఉన్నటువంటి గురుడితో కలవటం వలన కొంత ఆర్థిక పరమైనటువంటి విషయాలు వీరు ఆశించినంత రాకపోవటం, ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి కుటుంబ పరంగా ఎవరికైనా సరే బంధువులు పిలిచినటువంటి వివాహ శుభకార్యాలకు వెళ్ళటం ద్వారా ఆర్థిక పరమైనటువంటి లోపము ఏర్పడటము, దాని ద్వారా కొంత మానసికమైనటువంటి బాధలు, కుటుంబంలో కొంచెం అలజడి వాతావరణం కనబడటము జరిగే అవకాశాలు ఉంటాయి. అనుకున్నది జరగకపోవటము, కోరికలు జరక్క, అనుకున్నది జరక్క నిరాశ నిస్పృహలు కలగటం. కానీ వీరు గనక సరిగ్గా గనక సౌఖ్యంగా సరైనటువంటి నిర్ణయాలు గనక తీసుకొని ఆలోచిస్తే వీరు చేసే ఉద్యోగంలో ఎవరికో అంతకుముందు చేసినటువంటి సహాయ సహకారాల వలన కొంచెం వీరికి ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు. అలాగే అష్టమంలో మే 14 వరకు రవి మహానుభావుడు సంచరించటం, అలాగే బుధుడు జన్మరాశ్యాధిపతి కర్మస్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మే 14 వరకు రవితో కూడి అష్టమంలో సంచరించడం ద్వారా ఆరోగ్యపరంగా తండ్రి యొక్క ఆ అనారోగ్య సూచనల పరంగా వీరికి కొంత బుద్ధి లోపాయకారంగా కనిపించడం, చేసే వృత్తి యందు నిమగ్నత లేకపోవడం ద్వారా చేసేటటువంటి ఉద్యోగంలో ఒక్కోసారి వీరికి వెన్నుపోటు పొడిచేటటువంటి వారు తయారవటం, చేసే వృత్తిలో వీరికి మార్పులు చేర్పులు కలగటం, దాని ద్వారా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు, ఆల్రెడీ చేసినటువంటి అప్పులు, తండ్రి చేసిన అప్పులో వీరు చేసిన అప్పులో వీరికి మెడలు చుట్టుకోవడం, దాని ద్వారా వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా ఈ అప్పులు ఎట్లా తీర్చాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి, లేకపోతే నన్ను వాళ్ళు అవమానించారు, నా యొక్క ఉద్యోగంలో నేనుండాల్సిన పొజిషన్లో వేరే వాళ్ళు ఉన్నారు, నేనేం పొరపాటు చేశాను, ఇదే వారి ఆలోచనలే తప్ప ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టేటటువంటి పరిస్థితులు కనపడకపోవడం. దీని ద్వారా వీరికి కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాం, తండ్రి యొక్క అనారోగ్య బాధల వలన ఆర్థిక పరమైనటువంటి నష్టాలు, పెట్టినటువంటి పెట్టుబడుల్లో సరైనటువంటి లాభాలు లేక మే 15 వరకు ఇబ్బందులు పడడం జరుగుతుంది. మే 15 తర్వాత కొంత ఆ స్థాయిని దాటి ఈ యొక్క రవి బుధులు భాగ్యంలోకి వచ్చినప్పుడు కాస్త దూర ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల వల్ల కావచ్చు, తండ్రి వల్ల కావచ్చు, కుటుంబంలో వీరికి కాస్త భాగ్యము లభించటము, దాని ద్వారా కొంత మానసిక ప్రశాంతత జరగడం జరుగుతుంది. అట్లాగే ఉద్యోగము ఒక్కోసారి తొలగిపోయి, అంటే ఉద్యోగస్తులు వీరు చేసుకున్న కొన్ని స్వయంకృతాపరాధాల వలన, మాట దోషము వలన, బుద్ధి లోపం వలన
ఉద్యోగాలు పోయే అవకాశం కూడా కనిపిస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో మాట్లాడేటప్పుడు, బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. వీరికి 6లో ఉన్నటువంటి కన్యారాశి వారికి రాహుగ్రహ ప్రభావము శత్రు రోగ రుణ నివృత్తి కలుగజేసేటటువంటి పరిస్థితి. సొంత నక్షత్రంలో ఉండి రాహువు చక్కటి అనుకూలతలను కలుగజేస్తున్నారు. సంతానపరమైనటువంటి సహాయం అందుకునే పరిస్థితి కలుగుతోంది. అట్లాగే ఎవరైనా ప్రేమికులు వివాహం వైపుకి అనుకూలంగా గనక ఆలోచిస్తే ఏదో రకంగా కుటుంబం ద్వారా కావచ్చు, వీరి యొక్క స్వయంకృతాపరాధం ద్వారా కావచ్చు, తండ్రి ఒప్పుకోకపోవటం వల్ల కావచ్చు, ఆ యొక్క ప్రేమ భంగమే వివాహం అనేటటువంటిది క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి వివాహ స్థానమైనటువంటి మీనరాశిలో శని కుజులు కలిసి ఉండటం, మే 10 వరకు కుజుడు అక్కడే ఉండటం, తర్వాత అష్టమంలోకి రావడం, ఈ రెండూ కూడా ఇబ్బందికరమే. వివాహ ప్రయత్నాలలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, దాని వలన నిరాశ నిస్పృహలకు లోనవటం. అట్లాగే ఈ శని ఆలస్యకారకుడు అవడం ద్వారా మరి వివాహ విషయాలలో ఎంత ప్రయత్నం చేసినా వివాహం ఓకే అనుకోవటము, వారి మధ్య సరైనటువంటి మాటలు సాగటము, సమయానికి వచ్చేసరికి వాళ్ళు ఫోన్లు ఎత్తకపోవటం, వెనక్కి వెళ్ళిపోవడం, ఇలాంటివి ఎన్నో రకాలుగా వివాహ వ్యవస్థలో ముఖ్యంగా పురుషులు అనుభవించేటటువంటి పరిస్థితి అధికంగా ఉంది ప్రస్తుత కాలమానంలో. అంటే స్త్రీలకి లేదని కాదు, స్త్రీలు కూడా జాతకరీత్యా కొన్ని ఇబ్బందుల వలన, కుజదోషాల వలన కావచ్చు, సర్పదోషాల వలన కావచ్చు, జాతకంలో వారికి ఉన్నటువంటి రవి గురుల యొక్క దోషాల వలన కావచ్చు, వారు బలంగా లేకపోవడం వలన, కుజబలం లేకపోవడం వలన సరైన వయసులో వివాహం లేక ఎంతో మంది స్త్రీలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ కాలమానంలో మాత్రము పురుషులు రెడీగా ఉన్నా వివాహం చేసుకోవడానికి స్త్రీలు రెడీగా. అందుకనే ఈ వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు కలిగిన వాళ్ళకి జన్మజాతకంలో ఎవరికైనా సరే కర్మబంధాల వలన, పూర్వజన్మ కర్మల వలన, సర్పదోషాలు, స్త్రీ దోషాలు, రాహుకేతువుల వలన కలిగిన దోషాలు, పునర్భూ దోషాలు, శని వల్ల కలిగే ఆలస్యాలు నివృత్తి, పితృదోషాలు, రవి వల్ల కలిగే పితృదోషాలు, ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ఎన్నో పూజలు పురస్కారాలు చేసి విసిగెత్తిపోయి 27 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు మగపిల్లలు పెళ్లిళ్ళు కాక అన్యాయం అయిపోతున్నటువంటి వారి కోసం ఈ యొక్క గురుడు ఉచ్చస్థితి రాశిలోకి జూన్ 2వ తేదీన మరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో అధిక జ్యేష్ఠ మాసంలో మంగళవారం రోజున గురుడు మారే వేళ మరి కన్యారాశి వారికి కొంతమందికి వివాహ ప్రయత్నార్థమై లాభం కలగటానికి, ముఖ్యంగా పురుషులకి మాత్రమే, మగవారికి ఈ హైదరాబాద్లో నా యొక్క సమక్షంలో, బ్రాహ్మణుల యొక్క సమక్షంలో ఎవరైతే దగ్గరలో ఉన్నారో వారు వచ్చి కూర్చొని ఈ యొక్క కన్యా పాశుపత రుద్రహోమంలో పాల్గొనవచ్చు. అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క కళ్యాణాన్ని కూడా అదే రోజు చేస్తున్నాం కాబట్టి చక్కగా వారు కూడా కళ్యాణాన్ని వీక్షించడం ద్వారా కుజదోషాలు, సర్పదోషాలు, స్త్రీ దోషాలు తొలగిపోవడం, పూర్వము ఎవరైనా సరే వారి కుటుంబంలో చేసినటువంటి కొన్ని సర్పదోషాలు కూడా నివృత్తి కావడం, ఇవన్నీ జరిగి సుబ్రహ్మణ్య అనుగ్రహము, ఆయన అక్షతలు శిరస్సు మీద వేసుకొని ఈ కన్యా పాశుపత రుద్రహోమాన్ని ఆచరించినటువంటి ఆ భస్మాన్ని, అట్లాగే వారి కోసము వారం ముందు నుంచి చేసినటువంటి కన్యా ఆ యొక్క మంత్రంతో నేను చేసినటువంటి రుద్రాక్ష వారికి ఇచ్చినప్పుడు నేను ఒక మంత్రాన్ని ఆ హోమం అయిన తర్వాత వారికి ఇస్తే 48 రోజులు ఆ యొక్క మంత్రాన్ని కనుక వారు ఇన్నిసార్లని చేసుకున్నట్లయితే తప్పకుండా వివాహ యోగ్యత కలుగుతుంది. కాబట్టి వివాహపరంగా వీరి విధంగా చేసుకోవటం చాలా ఉత్తమం. ముఖ్యంగా కేతు 12లో ఉండటం ద్వారా ఈ యొక్క కన్యారాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో అలసత్వము, ఆటంకాలు, తండ్రి యొక్క అనారోగ్యము, అసలు అర్థం కాదు పరిస్థితి, ఉదర బాధలు, అట్లాగే కొన్ని ఆపరేషన్స్ రీత్యా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి మే 10 తర్వాత వీరికి కలుగుతోంది. ఎందుకంటే గొంతుకు సంబంధించి, మెడకి సంబంధించి, లేదా కొంతమంది ప్రయాణాల యందు ప్రమాదాలు కలిగే అవకాశాలు మే 10 తర్వాత కన్యారాశి వారికి అధికంగా ఉంటాయి. కుజుడు సొంత క్షేత్రంలో అష్టమంలో ఉండటం మహాదోషప్రదం. అక్కడ నుండి లాభాన్ని చూడటం ద్వారా వీరు చేసే ప్రతి ప్రయత్నము లాభించేటటువంటి సందర్భము కూడా ఒక్కోసారి వారికి ఆలస్యము, శని యొక్క దృష్టి వలన ఆలస్యం అయ్యి
అసలు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాము అనేటటువంటి పరిస్థితులు కూడా కలిగే అవకాశం ఉంది. ప్రయాణాల పరంగా ఆకస్మికంగా వీరు గనక ప్రయాణాలు పెట్టుకుంటే ఆ ప్రయాణాలలో కొంతమందికి వికటించి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుజదోషము కూడా కన్యా రాశి వారికి 45 రోజులు ఉంటుంది, మే 10 తర్వాత. కాబట్టి అందుకనే ఇవన్నీ చూసి నేను ఏర్పాటు చేశాను ప్రత్యేకించి ఈ యొక్క కన్యా పాశుపత రుద్ర హోమాన్ని. అలాగే ముఖ్యంగా వీరి యొక్క శ్రేయస్సు కోసము హనుమత్ జయంతి మే 12వ తారీఖున వీరు హనుమంతుల్ని ఉపాసించడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి లాభాలు కలుగుతాయి. అది కూడా పీఠంలో నేను ఈ 70 రోజుల నుంచి కూడా చేస్తున్నటువంటి పూజా సంకల్పానికి ఈ యొక్క మే 12వ తారీఖున పీఠంలో విశేషంగా హనుమంతుల వారి యొక్క హోమాన్ని ఆచరిస్తూ, మృత్యుంజయ పాశుపత హోమాన్ని ఆచరిస్తూ, అట్లాగే మే 16 అమావాస్య శనివారం రోజు విశేషముగా శనీశ్వరుడు యొక్క జయంతి సందర్భంగా పీఠంలో నవగ్రహ నక్షత్ర అమావాస్య సహితముగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి వేద మంత్ర ఘోషతో పాశుపత రుద్ర హోమాన్ని ఆచరిస్తున్నాను. కాబట్టి కంటక శని, వేదాశని ఉన్న కన్యారాశి, ఇంకా కొంతమంది శనిగ్రహ ప్రభావాలు ఉన్న వాళ్ళ కోసము ఈ యొక్క శనీశ్వరుడు యొక్క త్రయోదశికే, శని త్రయోదశికి అంత విలువ ఉంటే శని యొక్క పుట్టినరోజుకి వైశాఖ మాసంలో ఎంత విలువ ఉండాలి. అదే అమావాస్య శనివారం అవుతుంది ఇంకా విశేషం వైశాఖ మాసం. కాబట్టి ఈ రోజున ఎవరైతే కనుక ఈ హోమానికి పార్టిసిపేషన్ చేస్తారో, ఫోన్ చేసి అయ్యా మాకు కూడా హోమం చేసి పెట్టండి అంటారో, వారికి శని వలన కలిగే ఈతి బాధలు, ఆటంకాలు, వివాహంలో కలిగేటటువంటి సమస్యలు తొలగిపోయి కొంత అనుకూలమైనటువంటి కర్మ పరిత్యాగాలు తొలగిపోయి కర్మ పరిపక్వత కలిగి చక్కటి వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో ఇష్టసిద్ధి కలిగి పెట్టిన పెట్టుబడులు ఎక్కడికి కూడా నష్టపోకుండా ఉండటానికి శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ రోజున మృత్యుంజయ హోమం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. కాబట్టి కన్యా రాశి వారు ముఖ్యంగా కుజుడికి, శనికి, కేతువుకి, అట్లాగే రవికి, బుధుడికి, గురుడికి, శుక్రుడికి, నవగ్రహాలకి జపాలు ఆచరింపజేసుకోండి, నవగ్రహాలకి పూజ చేసుకోండి. చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. నవగ్రహాల యొక్క దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. ఓం హనుమతే నమో నమః.